మన పెట్స్ చందాన్ బుర్రి మన ఇంటికి వచ్చి దగ్గర దగ్గర 2 to 3 months అవుతుందండి. అప్పటి నుండి మేము వంకాయలు అని ఏదో ఒకటి ట్రై చేస్తున్నాం, కానీ వంకాయలు అయితే అస్సలు ముట్టుకోలేదు. దీంట్లో అయితే మేము స్పెషల్ ఇంగ్రీడియంట్ వేసాము. ఒకటి స్పెషల్ అనే కాదు, అది చూడండి, మీరు లాస్ట్ వరకు చూస్తే తెలిసిద్ది. బాగా ఇంట్రెస్టింగ్ అయితే తింటున్నాయి. హాయ్, నమస్తే గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గార్డెనింగ్ అండ్ పెట్స్ అండి. ఇది చూడండి, మన ఇంట్లో అంటే వండుకోవడానికి కట్ చేసుకున్న ఆలు పీల్ ఉంటుంది కదా, ఆలుగడ్డ తొక్కలు అవి అయితే తింటున్నాయి, అంత ఇష్టంగా తింటున్నాయి. చూడండి, మొన్న మార్కెట్కి వెళ్తే వీటి కోసం అని చెప్పి మన తెలిసిన ఫ్రెండ్ అయితే ఇచ్చారండి వంకాయలు. చూడండి, నేను ఈ వంకాయలు అసలు ఎంత ట్రై చేసినా తినట్లేదండి, అస్సలు తింటలేవు. ఎంత చిన్న చిన్న స్లైసెస్ లాగా కట్ చేసేస్తున్నాం, ఏం చేసినా కానీ తినట్లేదు. అయితే ఒక చిన్న ప్రయోగం చేద్దామని చెప్పి అయితే ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాము. ఆ ప్రయోగం ఫలిస్తుందా ఏమవుతుంది అనేది అయితే చూద్దాము. ఇది బెల్లం వాటర్ అండి, ఇంకా కరగలేదు. బెల్లం వాటర్ ఇది. బెల్లం వాటర్ని మనం చిన్న ఫార్ములా అయితే తయారు చేద్దాము. ఈ బెల్లం వాటర్ చూడండి, మన కోడి పిల్లలు కూడా తాగుతున్నాయి. వేటికైనా కూడా చాలా మంచి బలం అండి, ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుంది. ఈ వంకాయలు అయితే ఇలా వేసుకోవాలి, కట్ చేసుకొని. అసలు నార్మల్గానైతే సాల్ట్ వాటర్ ఉంటుంది కదా, సాల్ట్ వాటర్లో ఒకసారి ముంచి తీసి కట్ చేసుకున్నాక వాటికి పెట్టేస్తే తినేస్తాయి. కానీ మన మేకలకైతే అలవాట్లేదు కదా, అందుకోసం అని చెప్పి అయితే ఒక చిన్న ప్రయోగం చేస్తున్నాం. చూడండి, ఇది ఎంత కలిపినా కలవట్లేదండి, అందుకే ఇలా చేస్తున్నాం. చూడండి, పెళ్ళిళ్ళలో ఉంగరాలు ఆట ఆడతారు కదా, అలా ఉంది మా ఆట ఇప్పుడు. ఇలా అయితే ఒక చిన్న కంటైనర్లో తీసుకుంటున్నాము, మొత్తం మంచిగా మిక్స్ కావాలని చెప్పి అయితే అందులో వేసేసుకున్నాము వంకాయని. ఇది ఏం చేస్తాయో చూద్దాం. అంటే బెల్లం వాటర్ అయితే ఇష్టంగా తాగుతాయి, స్వీట్ కూడా మేకలకు ఇష్టం, స్వీట్నెస్ ఏదున్నా కూడా. చూద్దాం, కలిపి అయితే పెడదాం. ఆగండి, మన మేకలకు సర్వ్ చేసే బౌల్ సిమెంట్ది ఉంటుంది కదా, అందుకే అంటారు. అది చూద్దాం. సో సూపర్ అండి, అసలు చూడండి, తింటున్నాయి ఒక్కోటి ఇప్పుడే తింటున్నాయి. కొద్దిగా వాటర్ కూడా తాగుతుంది. అది మన చంద అయితే తింది. కాసేపు అయితే తినలేదండి, డౌట్గా చూసినాయి. ఏంట్రా అసలు మా వంకాయలు తినామంటే మాకు మళ్ళీ వంకాయలు పెట్టారేంట్రా అన్నట్టుగా చూసినాయి. ఇప్పుడైతే ఒక్కో పీస్ తీసుకొని తింటున్నాయండి. చూడండి, చంద సూపర్ హ్యాపీ. అసలు వీటికి ఎలా ఉందేమో నాకు తెలియదు, కానీ నేనైతే ఫుల్ హ్యాపీ అండి. ఆ వంకాయలు తీసుకొచ్చి అయితే చూడండి ఎన్ని ఉన్నాయో. ఆ వంకాయలు తీసుకొచ్చి అయితే ఒక 3 days అయితే అవుతుంది, అయినా అంత ఫ్రెష్గా ఉన్నాయి. తింటాయేమో అని చూస్తూ ఉన్నాము. ఇప్పుడైతే తింటున్నాయి. చూడండి, మా పిల్లలు చూడండి ఎంత ఎక్సైట్మెంట్గా చూస్తున్నారో. హాయ్ చెప్పు. ఓకేనండి, మరి ఉంటానండి. మీరు ఇలాగే మన వీడియోస్ను ఆదరిస్తూ లైక్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మాకు ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఓకేనా, మరి ఉంటానండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.